విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో నేను 8వ తేదీన పెద్ద ఎత్తున ఒక ప్రమాదం జరిగింది. ఇది చాలా విషాదకరమైనటువంటి సంఘటన. ఈ ప్రమాదంలో ఆన్ ద స్పాట్ SMS డిపార్ట్మెంట్ 1లో స్టీల్ మెల్టింగ్ షాప్ 1లో మెషిన్ నెంబర్ 2 దగ్గర ల్యాడిలు కండిస్ చేసే సమయంలో అది క్యాస్టింగ్ వెళ్ళాలి. ఆ టైంలోనే బ్లాస్ట్ అవ్వడం జరిగింది. ఈ బ్లాస్ట్ అయిన కారణంగా 8 మంది కార్మికులు, అందులో ఒక అధికారి కూడా ఉన్నాడు, మరి సజీవ దహనం అయిపోయారు అక్కడ. ఇది ముమ్మాటికి మేము హత్యగా భావిస్తున్నాం. యాజమాన్యం సక్రమంగా మెయింటెనెన్స్ చేయకపోవడం వల్ల, సేఫ్టీ చర్యలు తీసుకోలేకపోవడం వల్ల ఈ ప్రైవేటీగా నిర్ణయం వచ్చిన తర్వాత ప్లాంట్ని పూర్తిగా గాలి కొదిలేసి ఈ కంపెనీని ఎవరికో కట్టబెట్టాలని దురుద్దేశంతో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాన్ని చేతిలో పెట్టుకొని ఈరోజు ఈ కార్యక్రమాలు సాగిస్తున్నాయి. ఆ భాగంలోనే నిన్న ఈ అతిపెద్ద సంఘటన. ఇంతవరకు స్టీల్ ప్లాంట్ అనేకమైన ప్రమాదాలు జరిగినాయి. ఇదే జూన్లో 2012వ సంవత్సరంలో 19 మంది ప్రాణాలు కోల్పోయినారు. ఆనాడు కూడా బాడీలను ఐడెంటిఫై చేయగలిగాం, కానీ ఈనాడు బాడీలు కూడా ఐడెంటిఫై చేయాల్సిన పరిస్థితి వచ్చింది. DNA ద్వారా తెలుసుకొని ఈ బాడీని కూడా ఇవ్వాల్సి వచ్చింది.